హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఎక్సలెంట్ ఒక స్వీట్. మన దాంట్లో స్వీట్స్ తక్కువ ఉంటాయని చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. అవునండి, నేను హాట్ ప్రియురాలిని, అందుకనే స్వీట్స్ తక్కువ ఉంటాయి. అసలు చిన్నప్పటి నుంచి స్వీట్స్ చాలా తక్కువ తినేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే మిల్లెట్స్ తినాలంటే కనుక దాన్ని ఎలాగలా చేసుకొని తినాలి, అది కూడా హెల్దీగా అని చెప్పి అది వచ్చింది. సో మిల్లెట్స్ ఉప్మా, మిల్లెట్స్ రైస్, మిల్లెట్స్ కిచిడి, మిల్లెట్స్ పులిహోర రకరకాలుగా చేస్తున్నాను. అందులో భాగంగా మిల్లెట్స్ పరవాన్నం ఇది విత్ ఓట్స్తో కలిపి. అసలు చాలా మంచి రెసిపీ, వెరీ హెల్దీ రెసిపీ. నన్ను అడిగితే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు, 60-70 ఉన్నాళ్ళని వృద్ధులన్నా తినొచ్చు. పిల్లలకి పెడితే అయితే చాలా చాలా మంచిది. ఈ మిల్లెట్స్ పరవాన్నాన్ని 10-15 నిమిషాలు ఎలా చేయొచ్చో సింపుల్గా చూసేద్దాం. దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామా. జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, బెల్లము, చక్కెర, పెసరపప్పు, ఓట్స్, యాలుక, నెయ్యి, పాలు, ఈ మిక్స్డ్ మిల్లెట్స్. దట్స్ ఆల్. ఒకటే గిన్నెలో సింగిల్ పాట్ రెసిపీ కూడా ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒకటే గిన్నెలో అన్ని కంప్లీట్ చేద్దాము. దానికోసం నేను నెయ్యి ముందు తీసేసుకుంటున్నా. మిక్స్డ్ మిల్లెట్స్ బయట ఇట్లా దొరుకుతున్నాయండి. ఇదిగోండి మిక్స్డ్ మిల్లెట్స్. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, మనకి మంచి మాల్స్లో దొరుకుతుంది. మన రత్నదీప్ లాంటి మాల్స్లో దొరుకుతాయి, మోర్లో కూడా దొరకవచ్చు. మిక్స్డ్ మిల్లెట్స్ అని చేసుకోండి, వాళ్ళు మంచిగా బాగు చేసిన మిల్లెట్స్ ఇవి. వీటిని తీసుకున్నాను. జస్ట్ 1 కప్ అండి, టీ కప్. ఈ 1 కప్పు చేస్తే మనము 7-8 మందికి ఇంతకంటే పెద్దగా స్వీట్ ఇవ్వచ్చు. నెయ్యి కాగిందోచ్. ఒక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కూడా ఎక్కువ తీసుకోలేదు. దాంట్లో ఇదిగోండి ఎండు కొబ్బరి కొంచెం, ఒక చిన్న ముక్క అండి, లేకపోతే ముక్కలు కట్ చేసిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు అండి. వేడికే వేగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయించాలి దీన్ని, మీరు కలర్ రాకుండా. ఇదిగోండి ఎండు కొబ్బరి వేగింది. జీడిపప్పు వేసేస్తున్నాను, అది కూడా అంతే 1.5-2 టేబుల్ స్పూన్స్. కిస్మిస్ ఒక 10. అండ్ దెన్ ఇందులోనే మీరు ఓట్స్ వేసేయండి, 1/2 కప్పు ఓట్స్. ఈ గంట నాకు ఇష్టం ఉండదు, చప్పుడు వస్తూ ఉంటుంది. ఫ్రై అయ్యింది, చాలు. సో ఇది మొత్తం నేను ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటాను. ఇదే గిన్నెలో మనం మిల్లెట్స్ ఉడకబెట్టుకోవచ్చు. సింగిల్ పాట్ రెసిపీస్ ఇలాగే చేసేయాలి. ఈ సిలికాన్ స్పాచులాస్ తోట అయితే మనకి అడుగు వరకు వచ్చేస్తాయి, ఏం మిగలకుండా. ఒకవేళ ఉన్న అరకొర పర్వాలేదు, నెయ్యి కూడా అంటుకున్నా ఏం కాదు, ఎందుకంటే అది మన మిల్లెట్స్లోకే వస్తుంది. సో 1 కప్ మిల్లెట్స్ తీసేసుకున్నాను. 1/8 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ నిండా వేయండి, చాలా పెసరపప్పు. వంట చేసేటప్పుడు ఈ చున్నీలు ఇవన్నీ చాలా అడ్డొస్తాయండి. కానీ డ్రెస్ డీసెంట్గా ఉండాలంటే ఒక్కొక్కసారి కొన్నిటికి అవసరం లేదు, కొన్నిటికి చున్నీ మస్ట్ అయిపోయింది. కొన్ని డ్రెస్సెస్ కొంచెం లూజ్గా కంఫర్టబుల్గా ఉన్న వాటికి అవసరం లేదు. సో నేను అదే వేడి మీద జస్ట్ ఇట్లాగా ఫ్రై లాగా చేస్తున్నాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే. మన రెడీగా ఉంది, ఇలా కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ఇంతకీ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కదా లాస్ట్ మంత్లో, జనవరిలో. ఏం సినిమాలు చూసారు అందులో మీరు? నేనైతే 3 చూసేసాను. ఫస్ట్ జై బాలయ్య, అది చూసేసాను. బాలయ్య మూవీ చూశాను, ఫస్ట్ మూవీ అదే. అండ్ దెన్ నెక్స్ట్ గేమ్ చేంజర్ చూశాను, రామ్ చరణ్ది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చూసాను. అంటే ఒక్కొక్క విధంగా చూస్తే 3 బాగానే ఉన్నాయి నాకైతే. 3 ర్యాంకింగ్ ఇవ్వాలంటే మీరు చెప్పండి ఎవరు కరెక్ట్ చెప్పారో. నా దాంతో ఎవరు మ్యాచ్ అయ్యారో నేను చెప్తాను. అంటే ఫస్ట్ ఏది నచ్చింది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. నాకైతే ఒక క్లారిటీ ఉంది, ఎందుకు ఏది అని కూడా క్లారిటీ ఉంది. అయిపోయిందండి. సో మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పు 1కి 6 పాలు పోయండి. 1, 2. అన్ని పాలతోని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, అన్ని పాలు వద్దులే అనుకునే వాళ్ళు, అన్ని పాలు ఇంట్లో లేకపోతే సగం పాలు సగం నీళ్ళు కూడా పోయచ్చు. 4, 5. మా ప్రమీల నొక్కి ఒక్క నుంచి చెప్పింది 6 అని. 5 వచ్చిన 5 కూడా మళ్ళీ వెళ్తాయి. అందుకనే కళ్ళతో చూసే తప్పితే ఏది నమ్మకండి. 1 కప్పు నీళ్ళు పోస్తున్నాను నేను, అంటే ఇది నీళ్ళు కూడా పోయొచ్చు అని మీకు చూపించడానికి. అండ్ ఇందులోనే మనం పాకం పట్టేసుకుందాం ఈ గిన్నెలోనే. సో చాలు, ఇంక ఇందులో ఏం వేయద్దు. విజిల్స్, మిల్లెట్స్ కాబట్టి ఒక 5-6 విజిల్స్ లో ఫ్లేమ్ మీద రానివ్వండి, పొంగకుండా ఉంటుంది. కుక్కర్కి సగం కంటే తక్కువ ఉంటే మనకి పొంగటం అనేది తక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని వండుకుంటే కనుక ఏది కూడా దీంట్లోంచి బయటకు రాదు. ఇప్పుడు ఈ ప్యూర్ పాలు కాబట్టి రావచ్చు, పర్వాలేదు. ఇది ఖీర్ కాదు, 1కి 6 నీళ్లు పోసాను కదా అని, 6 పాలు నీళ్లు కలిపి పోసానని పరవాన్నమే అవుతుంది. వండినాక మీరే చూద్దరు కానీ. ఇదిగోండి లైటర్ చూసారా, బాగుంది. ఇది కొత్తగా తెప్పించాను. ఏదైనా కొత్తగా తెస్తే మీకు చూపించడం అలవాటు కదా. ఇదిగోండి, సప్పుడేం రాదు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీనికి. ఇక్కడ ఛార్జింగ్ C టైప్ కాదు ఇది, అంతకు ముందు టైప్ ఛార్జర్ ఇచ్చాడు, చాలా బాగుంది, వచ్చింది నాకు. అండ్ పెట్టేస్తున్నా. దీంట్లో కొంచెం నీళ్ళు పోద్దాము, కొంచెం నీళ్ళు చాలు. జస్ట్ ఒక 1/8 కప్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి
మనం ఎంతైతే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మిల్లెట్స్ అనేది దాంతోనే అదే కప్పుతో బెల్లం తీసుకున్నా. అందుకే నేను మీరందరూ తినొచ్చు అని చెప్పింది. యాలుక్కాయలు 2-3 దంచిని వేసేసుకుంటున్నా ఇందులోనే. అండ్ బెల్లంతో పాటు 1/5 కప్ పంచదార తీసుకున్నాం. పంచదార ఏంటంటే జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం. దాంట్లో చక్కెర కన్నా బెల్లం ఎక్కువ ఉంటే మిల్లెట్స్ యొక్క మన మిల్లెట్స్ తింటున్నందుకు దాని పరమార్థం నెరవేరుతుంది. ఇది గ్లాస్ కదా, పగులుతుందేమో, మీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు. ఇది హీట్ చేయగలిగే గ్లాసే, ఏం కాదు. అలా దొరుకుతున్నాయి ఇప్పుడు బయట. అవకాశం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను నేను కొన్న వాటి. ఈ పాట్ ఒకటి, ఆ లైటర్ ఒకటి. మంచిగా బెల్లంని కరగనిద్దాం. మనకి లోపు విజిల్స్ వచ్చేస్తాయి. ఇది నా ప్రోటీన్ షేక్, మార్నింగ్ జ్యూస్ ఇది. ఇందులో ప్రోటీన్ పౌడర్ 30 grams ఉంది. ఒక 6 బాదం పప్పులు, 2 వాల్నట్స్ ఉన్నాయి. అండ్ దెన్ 2 క్యారెట్స్ ఉన్నాయి. క్యారెట్ జ్యూస్తో చేసింది. ఇది తాగేస్తా. ఓట్స్ కొంచెం ఉన్నాయి. 15 grams ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోమంటున్నారు కదా, దీనిలో నట్స్ కూడా వేసేదాన్ని. నట్స్ కొన్ని రోజులు మానమన్నారు. నట్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు లడ్డు తింటాను నేను యాక్చువల్లీ. నల్ల నువ్వులు చూద్దాం, ప్రస్తుతానికి కొన్ని రోజులు ఆపమన్నాడు మా న్యూట్రిషనిస్ట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నానండి బాగా. 40 వచ్చిందంటే 40+ రాగానే ఎవరైనా కానీ మీరు కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే మన మజిల్ తగ్గకుండా ఉంటుంది. మజిల్లో పవర్ని పెంచుకుంటే బోన్స్ మీద బరువు పడకుండా ఉంటుంది. ఏదన్నా మనం బోన్స్ ఎక్కువ, జాయింట్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ఉండాలంటే జాయింట్స్ చుట్టూ ఉన్న మజిల్ని స్ట్రెంగ్తనింగ్గా ఉంచాలి. సో ఆ పని నేను చేస్తున్నా దాదాపు 3 months నుంచి. వెయిట్ లాస్ గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇంకా మీదట ఆలోచిస్తాను. అంటే అంత ఫిట్గా ఉన్నాను కదా అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి, కానీ చేస్తాను ఇంకా కూడా. బెల్లం పంచదార కరిగితే చాలండి. ఇది పాకాలు గీకాలు రావాల్సిన అవసరం లేదు. మేము మా ఇంట్లో లైట్ షుగర్ తింటాము. ఎవరికైనా లైట్ షుగరే మంచిది. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ తింటానంటే బెల్లం మార్చకండి. బెల్లం కప్పుకి కప్పే వేయండి. షుగర్ లెవెల్స్ పెంచుకోండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుందని. చాలు, కట్టేస్తున్నాం. సో నేను అవి 7-8 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత దీన్ని వడబోస్తాను. అందులో వచ్చేసింది. యా, చూసారా, ఇదిగోండి, ఏమి కారిపోలేదు, అక్కడికక్కడికి ఉంది అంతే. ఇది చూపిద్దామనే నేను వెయిట్ చేస్తున్నాను. అదిగోండి, మంచిగా ఉడికిపోయింది. దగ్గరకు వచ్చింది చూసారా, అడుగున ఎక్కడో మిల్లెట్స్, పైకి ఉండే. ఇది మన పరవాన్నం పరిస్థితి. ఇప్పుడు అది వేడి చేస్తున్నాను. కొంచెం దగ్గరకు అయింది, ఇది వేడి చేస్తున్నాను, కలిపేస్తాను. సో ఇది అయిపోయింది. ఇగో దీన్ని వడపోసేస్తున్నా. పంచదార పాకం, బెల్లం పాకం. ఇప్పుడు మన కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాం. లైట్ స్వీట్ అండి, చాలా బాగుంటుంది. కలిపేస్తున్నా. ఇప్పుడు పాలు కలుపుతారా, నీళ్ళు కలుపుతారా అన్నీ మీ ఇష్టం. నేనైతే పాలే కలుపుతున్నా. ఇదిగోండి, మీగడ లేకుండా కొన్ని పాలు, నా కన్సిస్టెన్సీ ప్రకారం కొన్ని పాలు పోస్తున్నా అంతే, చాలు. వీటితో పాటు మన ఓట్స్, అవన్నీ. ఓట్స్ అండి ఒక 3-4 minutesకి మించి ఉడకాల్సిన అవసరం లేదు, వేడికే అయిపోతుంది ఓట్స్. అందుకని మన కార్న్ఫ్లాక్స్ లాగా వాటిలాగా ఓట్స్ కూడా వేడి పాలల్లో వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసినా ఉడికిపోతాయి. ఆ ఉడకటం చాలు మనకి, ఎందుకంటే హై ఫైబర్. అన్నీ వేసేసాం. కొంచెం ఒక్కసారి స్వీట్ చూద్దామా. కడుగుతాం. ఆహా, పర్ఫెక్ట్ సరిపోవటమే కాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి. నాకే ఆశ్చర్యం కలిగించేంత బాగుంది. వెరీ నైస్. నాకు ఓట్స్ అంటే కొంచెం హెల్త్కి అమృతము, టేస్ట్కి కాదు అని ఒక ఫీలింగ్ ఉండేది, పోయింది. చాలా టేస్ట్ వచ్చింది. అసలు ఏమంటారు, హల్వా లాగా ఉంది. చాలా బాగుంది, వెరీ టెంప్టింగ్. కట్టేస్తున్నా. ఇంకా ఈ వేడికి మనకి ఆ ఓట్స్ కూడా ఉడికిపోతుంది, చాలు, ఇంకా అవసరం లేదు. నెయ్యి ఉంది, అన్నీ ఉన్నాయి. అయిపోయిందండి. వేడి అద్భుతమైన పరవాన్నం. ప్రమిళ, టేస్ట్ చేద్దురా. టేస్ట్ చేయాలి, నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి నాకు. నేను చేసింది నేను తిని అమ్మా అయ్యా అంటే ఎలాగ చెప్పు. ఈ రోజు నుంచి నువ్వే చేయాలి. దగ్గర ఏంది మేడం ఇంత టేస్ట్ ఉంది కదా, అమృతం లాగా ఉందండి. అసలు హల్వా లెక్క ఉంది, బాగుంది, చాలా నచ్చింది నాకు. అంతేనా అంతేనా నాకు వెజిటబుల్. ఇదిగోండి కాంపన్సేషన్. ఇదేమో మిల్లెట్స్, ఇదేమో నా లంచ్. ఇది ఇందులో అన్నీ ఉన్నాయి. క్యారెట్, బెల్ పెప్పర్స్, మష్రూమ్, పన్నీరు, క్యాబేజ్, ఆనియన్స్ అన్నీ ఉన్నాయి. దీంతో పాటు తిన్నా ఏం కాదు. సో మనం ఏంటంటే ఏం తింటున్నాం అనేది కాదు, ఎంత తింటున్నాం అనేది మ్యాటర్. ఫస్ట్ మంచిదే తింటున్నాం, మీ కళ్ళ ముందే చేశాను కదా, నువ్వు తిను, ఎంత తింటున్నాం అనేది మ్యాటర్. సో కొంచెం తీసుకుంటా, అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, కాప్స్ అన్ని కాంపన్సేట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. మిల్లెట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంది. ఇందులో మధ్యలో ఎండు కొబ్బరి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదృష్టవంతులు వాళ్ళు. ఎండు కొబ్బరి చలివిడి పెడతారు ఆంధ్ర సైడు, దాంట్లో ఎండు కొబ్బరి గసగసాలు చాలా ఇష్టం అండి నాకు. ఆ ఎండు కొబ్బరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని. ఇప్పుడు దీనిలో కూడా అట్లనే చూడాలి. సో
ఇదే ఫస్ట్ వస్తుంది సెలవిడి కంటే. అంతేనా? చూద్దాం, వాళ్ళు చేశాక చెప్తారు, అప్పుడు చూద్దాం.